పెద్దమ్మా, పెద్దమ్మా నన్ను క్షమించు. నా వల్ల పెద్దనాన్నకి తలదించుకునే పరిస్థితి రాకూడదు అనుకున్నాను. మీకు క్షమాపణ చెప్పే రోజు రాకూడదు అనుకున్నాను. కానీ పెళ్ళైతే ఆపగలిగాను, కానీ పెద్దనాన్నకి జరిగిన అవమానాన్ని ఆపలేకపోయాను. నువ్వే నన్ను క్షమించాలా అద్య? నిజంగా పెళ్లి చేసుకొనుంటావని పంచాయతీలో నీ మీద చేయి చేసుకున్నాను. మాట మీద నిలబడలేకపోయావని, ఎలాంటి కూతుర్ని కన్నావే అని మీ అమ్మని తిట్టాను. ఈరోజు నీ వల్లే మా పరువు నిలబడిందని అర్థమైంది. నువ్వు మమ్మల్ని క్షమించాలి. పెదనాన్నని అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను. ఆయన్ని ఈ ఇంట్లో దేవుడిలా కొలుస్తారు, ఈ ఊర్లో రాముడితో పోలుస్తారు. అలాంటి గొప్ప వ్యక్తి మా వల్ల పంచాయతీలో తలదించుకొని నిలబడ్డారు. ఆయనకి మా వల్ల అవమానం జరిగినట్టే కదా పెద్దమ్మ? లేదు అద్య, లేదమ్మా. సేను చేసిన పొరపాటు వల్ల మేం పంచాయతీ దాకా వెళ్లాల్సి వచ్చింది. కానీ నువ్వు వెనక్కి తీసుకొచ్చి మా పరువు పోకుండా కాపాడావు. చివరి నిమిషంలో నా భర్తకి వెయ్యబోయిన శిక్షని ఆపావు. అంతకంటే ముఖ్యంగా సీనుతో నీ పెళ్లి ఆపేసి ఆయన గౌరవాన్ని నిలబెట్టావు. నీలాంటి అమ్మాయి నా చెల్లి కూతురైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తనకిష్టమైన వాడి కోసం నా చెల్లి కట్టుబాట్లు దాటి అతనితో వెళ్ళిపోయింది. మనసులో సీను అంటే ప్రేమున్నా ఈ కుటుంబం కట్టుబాట్లు గౌరవించి నీ ప్రేమను వదులుకోవడానికి సిద్ధపడుతున్నా నిన్ను చూస్తుంటే నా చెల్లెల కంటే ఒక మెట్టు ఎక్కువగా ఆలోచిస్తావని చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది పెద్దమ్మ. నేను వచ్చినప్పుడు నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అదే ప్రేమ కనిపిస్తుంది. ఈ ప్రేమ ఇలాగే ఉండాలంటే నేను మీకు దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి నువ్వు అంటుంది? అవును పెద్దమ్మ, నా వల్ల ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాక ఈ ఇంట్లో ఉండకూడదని నిశ్చయించుకున్నాను. నేను ఇంట్లో ఉంటే చారుతో శ్రీను పెళ్లి ఆగిపోతుంది. అందుకే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను పెద్దమ్మ. వద్దమ్మా, వద్దు. ఇన్నాళ్ళు నువ్వేంటో తెలియకుండానే మాకు ప్రాణమయ్యావు. ఇప్పుడు నువ్వేంటో తెలిసాక నిన్నెలా వదులుకుంటావు ఆద్య? నువ్వంటే
ఇప్పుడు మీ పెద్దనాన్నకు కూడా ఇష్టమే. నిన్ను ఒక్క మాట కూడా అనలేకపోయారు. చారు సేనుల పెళ్లి ఆయనే చూసుకుంటారు. నువ్విలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. అది కాదు పెద్దమ్మ, నేను ఇక్కడే ఉంటే శ్రీను పెళ్లి జరగదేమో అనిపిస్తుంది. అదంతా మీ పెదనాన్న చూసుకుంటాడు ఆద్య. వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంటే ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అస్సలు అనుకోవద్దమ్మా. సీనుని పెళ్లి చేసుకోకుండా నువ్వు మాట నిలబెట్టుకున్నావు. మీ పెద్దనాన్న చారుకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చావు. మరి నేను నా చెల్లికిచ్చిన మాట గురించి మర్చిపోయావా ఆద్య? ఇక్కడ నీకు నేనున్నానమ్మా. నా కోసం నువ్వు ఉండాలిగా. లవ్ యూ పెద్దమ్మ. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను ఇంటి కోడల్ని. కోడల్ని మొదటిసారి ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను. పెద్దమ్మా, దిష్టి తీయచ్చు కదా. అత్తయ్య, బంగారం లాంటి కోడలు అంటే సరిపోదు. కోడలు మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు బంగారంతో కాకపోయినా ఏ వెండి చెంబులోనో రాగి చెంబులోనో బియ్యం కలిపి కాలితో తగిలించి మరీ ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలాంటివన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ఎందుకంటే ఈ ఇల్లు సాంప్రదాయానికి పెట్టింది పేరు. మీకు ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలు కూడా తెలిసుండవా? చారు, నీకు మతుడు మాట్లాడుతున్నావా? మాతో సంబంధాలు తెగదింపులు చేసుకుని పంచాయతీకి వెళ్ళారు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? పైగా ఇంటి కోడలని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. పంచాయతీకి వెళ్ళాను మావయ్య. శ్రీను బావ నాకు దక్కడేమో అన్న భయంతో వెళ్ళాను. నేనేం చేసినా నీ కొడుకు మీద ప్రేమతోనే చేస్తాను. శ్రీను బావ కోసం ఒక పంచాయతీకేంటి, నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను. ముందు నాకు దిష్టి తీసి లోపలికి రమ్మంటారా, లేకపోతే ఆ పని కూడా నన్నే చేసుకోమంటారా? చారు, నీకు పెళ్లి గురించి ఆలోచించి పిచ్చి పట్టినట్టుంది. సీనుగాడు నీ మెళ్ళలో తాళి కట్టందే నువ్వు ఇంటి కోళ్ళు ఎలా అవుతావు? అయినా సమస్య ఏదన్నా ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకుందామని చెప్పాను. మా పరువుని బజార్కి ఇచ్చారు. ఇప్పుడేమీ తెలియనట్టు నడిస్తే హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారనుకున్నావా?
చూడండి పెద్దనాన్న, నాకు శ్రీను బావకి నిశ్చితార్థం జరిపించారు, పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీను బావ పొరపాటున ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ ముహూర్తానికి పెళ్లి ఆగిపోయింది గాని మరో మంచి ముహూర్తంలో శ్రీను బావ నాకు భర్త కాకుండా పోతాడా? అయినా తాంబూలాలు మార్చుకుంటే సగం పెళ్ళైపోయినట్టే అంటారు. అంటే శ్రీను బావకి నాకు సగం పెళ్ళి అయిపోయిందిగా. ఆపుచారు. ఎదురుగా మామయ్య ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ నిన్నేమీ అనలేకపోతున్నాను. లేదంటే అసలు నిన్నిక్కడి దాకా రానిచ్చేవాడిని కాదు. మామయ్య, మీరు మాటిచ్చారు కాబట్టి మౌనంగా ఉన్నారని అర్థమైంది. కానీ మిమ్మల్ని పంచాయతీకి ఇచ్చిన చారుని ప్రాణం పోయిన పెళ్లి చేసుకోలేను మామయ్య. చారు, నా అనుమతి లేనిదే వాళ్ళు పెళ్లి చేసుకోరని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆవేశంతో పంచాయతీ పెట్టించావు. ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకోలేకుండా చేశావు. కనీసం సీను అజ్జ ఇంటికి వచ్చేంత వరకైనా ఆలోచించలేదు. ఇప్పుడు నిన్ను మా ఇంటి మనిషిలా ఎలా చూడమంటావు? ఇంకా తనతో మాట్లాడదునా, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. బాబాయ్, ఆవేశంలో పంచాయతీకి వెళ్ళి తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను. కానీ దానికి ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ శ్రీను బావకి భార్యవి కాలేవు అంటే మాత్రం భరించలేను బాబాయ్. ఇక ఆపుచారు. నీ ఆవేశం వల్ల మా నాన్నగారిని మేమెప్పుడూ చూడని స్థితిలో చూడాల్సి వచ్చింది. ఇంకా నువ్వు మా కళ్ళ ముందు తిరిగినా, నీ మొహం చూసినా ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. చారు, ఆడపిల్లకి భూదేవికున్నంత సహనం ఉండాలి అంటారు. నువ్వు ఈ ఇంటి పరువు ఏమవుతుందో అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎలా వెళ్ళావమ్మా? నన్ను క్షమించండి పెద్దనాన్న. ఇంకెప్పుడు నా వల్ల అలాంటి తప్పు జరగదు. బుద్ధిగా ఉంటాను. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదంటున్నారు. కావాలంటే మీ ఇంటికెళ్ళి నీకు నచ్చినట్టుండు. అడిగేవాడు ఎవడో ఉండడు. లేదు మామయ్య, శ్రీను బావ లేకుండా నేను బ్రతకలేను. చావైనా బ్రతకైనా శ్రీను బావ అనుకునే వచ్చాను. దయచేసి నన్ను తిరిగి పంపించాలని అనుకోకండి. చూడు చారు, ఇంతవరకు మీ వల్ల జరిగింది చాలు. ఇక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఆద్య శ్రీను బావ ప్రేమించుకుంటే మీరంతా నన్నంటారేంటి? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏ తల్లిదండ్రులు తట్టుకుంటారు? రామలక్ష్మి పెళ్లి కూడా సగంలో ఆగిపోతే మీ కోపం రాదా? మా అమ్మ నాన్న కూడా కోపంతోనే కూతురి బ్రతుకు ఏమైపోతుందోనని పంచాయతీని ఆశ్రయించారు. చూడండి పెద్దనాన్న, అసలు శ్రీను బావ మీద నాకు ఆశలు పెంచిందే మీరు. నాకు శ్రీను బావకి పెళ్లి కుదుర్చింది మీరు. తనే నా ప్రాణం అనుకుని బ్రతుకుతుంటే శ్రీను బావ ఆద్యని ప్రేమించగానే నా మనసు మారుతుందా? శ్రీను బావని కాదని నేను ఇంకొక ఊహించుకోగలనా? చావమంటే ఈ క్షణమే చేస్తాను గాని శ్రీను బావని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. అన్నయ్య, మనం మాట్లాడే అవకాశం ఇస్తే ఇలా ఎన్నైనా మాట్లాడుతూనే ఉంటుంది.
పెద్దనా పెద్దనా చెప్పండి పెద్దనా 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 న్యాయం చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు పెద్దనా పెద్దనా నువ్వు చేసిన తప్పుకి ఇక్కడికి రావడమే ఎక్కువ. బాబాయ్. అలాంటిది మా అన్నని ఎదిరించి మాట్లాడతావా? ఇక్కడి నుంచి వెళ్ళు. బాబాయ్ చారు మీరు ఇంట్లో నుంచి గెంటేసినంత మాత్రాన వెళ్ళిపోతానని అనుకోకండి. ఇక్కడి నుంచి కదలాలంటే ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి, లేదంటే నా శవమే బయటికి వెళ్ళిపోవాలి. చారు ఒరే పదండ్రా లోపలికి. ఇంకా ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? పదండి లోపలికి. ఆ పిచ్చిది ఇంత జరిగినా ఇంకా మన ఇంటి మీద ఆశలు వదులుకోలేదురా. తను అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదరా. ఎన్ని రోజులైనా ఎక్కడే నిలబడతానంటుంది బావగారు. రామా రామా ఏమైంది? ఎందుకు ఇంత కోపం? కోపం కాకపోతే తమరు చేసిన పనికి దండేసి దండం పెట్టాలా? రామలక్ష్మి, నిన్నిలా చూస్తుంటే చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. అంతేకాని కోపం మాత్రం కనిపించడం లేదా? నా మొహమే అంతా. అందరికీ చిన్నపిల్లలా కనిపిస్తానేమో, అందుకే అందరూ నన్ను మోసం చేస్తున్నారు. రామలక్ష్మి, నేను నిజం దాచాను, మోసం చేయలేదు. అందరూ అంటే ఇంకెవరున్నారు?
అందరి గురించి వదిలే, నీ గురించి చెప్పు. సొంత చెల్లి అని, నా మీద ఎప్పుడూ ప్రేమ అభిమానం ఉంటుందని ఇలా చాలాసార్లు చెప్పావు కదా. కానీ నీ ప్రేమ విషయం ఎందుకు దాచావాద్యా? అది ప్రతిరోజు ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను. ఒక్కసారి కూడా నాతో చెప్పాలనిపించలేదా? ఎందుకు ఆద్య? నా మీద నీకు నమ్మకం లేదా?